హలో బబ్లీస్, అందరు ఇలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటా. అండ్ టుడే మనం లాస్ట్ ఎపిసోడ్ అయితే చూడబోతున్నాం. సో యాంగ్రీ మామ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రామా ఇన్ మై లిస్ట్. అండ్ చూసిన మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటా. బట్ మనం పోస్ట్ చేసిన డ్రామాకి పెద్దగా వ్యూస్ అయితే రాలేదు. అది కొంచెం కష్టంగానే ఉంది. కారణం ఏంటో తెలుసా? మీరే. ఏంటి మేమా? అవును, చూస్తున్నారు కానీ ఒక లైక్ అయినా చేస్తే కదా మిగతా వాళ్ళకి సజెషన్ అవుతుంది. మన వీడియోకి ఆల్రెడీ వ్యూస్ తగ్గిపోయింది. అండ్ మీరు లైక్ చేస్తే కొంచెం ఎక్కేదానికి ఛాన్సెస్ ఉంది. సరే, ఓకే, టుడే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి? సో ఆమె అయితే చెప్తుంది, సారీ రా, నిన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళింది నా తప్పే. పర్వాలేదు మామ్, నేను ఇప్పుడు చిన్నపిల్లోడినైతే కాదు కదా, నేను పెరిగి పెద్దవాడినైపోయాను. అండ్ నేను ఇప్పుడు మిమ్మల్ని చూసుకోగలుగుతాను. మీరు నా కోసం బాధపడి మీరు చేయాల్సిన వర్క్ని వదిలేయకండి అని చెప్పి అతనైతే అంటున్నాడు. సంతే వాళ్ళ డాడ్ కొందరు బాడీ గార్డ్స్ని అయితే పంపించారు కావచ్చు. సో వాళ్ళందరూ మన సంతేని పట్టుకొని లాక్ చేసుకుంటున్నారు. ఇంటికి తొడుక్కొని వచ్చిన సంతే దగ్గర వాళ్ళ డాడ్ అయితే చెప్తున్నాడు, రే నువ్వు నా కొడుకువేనా? ఎలారా? కన్న కొడుకు నువ్వే నాకు ఇలా మేక పెడదామని చెప్పి చూస్తున్నావు. ఇది నీకే బాగుందా ఏంటి? నేను ఇవంతా చేసేది ఎవరి కోసం రా సంగతే? నీ కోసమే కదా అని చెప్పి అతనైతే అంటున్నాడు. ఏంటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, అందరినీ చంపడం, ఇవన్నీ నా కోసమా? ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి సంగతే అయితే అరుస్తూ ఉన్నాడు. నీకు అక్కర్లేకపోవచ్చు, నాకుంది, ఈ రూమ్లోనే పడుండని చెప్పేసి లాక్ చేసుకొని వచ్చేస్తున్నాడు. అండ్ వాళ్ళ మామ్కి కాల్ చేసి బెదిరిస్తున్నాడు, ఇలా చూడు, నువ్వు విట్నెస్గా మారాలి అనుకున్నావు అనుకో, నీ కొడుకు సంగతే ఇప్పుడు బాగా ఉన్నాడు, కానీ నువ్వు చెప్పింది చేయకపోతే బాగుండడని చెప్పి బెదిరిస్తున్నాడు. సో ఏమైతే చెప్తుంది, సారీ, నా కొడుకుని అడ్డు పెట్టుకొని ఆ చైర్మన్ నన్ను బెదిరిస్తున్నాడు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, రియలీ సారీ అని చెప్పేసి ఏమైతే అంటుంది. ఈ సైడ్లో మినిస్టర్ అయితే ప్రెస్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్లో ఫాల్ట్ జరిగి ఉంది, దానికి కారణం ఎవరుగా ఉన్నా వాళ్ళని వదిలిపెట్టేది లేదు, జైల్లో పెడతానని చెప్పేసి అతనైతే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సైడ్లో జైల్లో చూపిస్తే మన చియోల్ క్యూని చంపాడు కదా, సో ఎవిడెన్స్ పట్టి దొరికేశాడు, సో జైల్లో పెట్టున్నారన్నమాట. అతనైతే జోకి కాల్ చేసి మాట్లాడుతున్నాడు, ఇలా చూడు, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావు కదా, సరే నేను ఒకటి చెప్తాను, అది వరకు చెయ్యి, నువ్వు ఒక కాఫీ షాప్కి వెళ్ళి దాంట్లో నా పేరు చెప్పు, అతను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, అది నేను నీకు ఇద్దామనుకునిందే, కానీ పరిస్థితులు ఇలా మారిపోయింది, ఆ గిఫ్ట్ని నువ్వు నా కోసం తీసుకోవాలి. ఆ కాఫీ షాప్ పేరు కూడా అతనైతే చెప్తున్నాడు. మినిస్టర్ అండ్ స్కూల్ చైర్మన్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. సరే, ఇప్పటికీ ప్రాబ్లం అంటే ఆ రికార్డ్ బుక్కే, దాన్ని ఏం చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కట్ చేస్తే క్యూ వాళ్ళ మామ్ అండ్ సంతే వాళ్ళ మామ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. క్యూ వాళ్ళ మామ్ అయితే వాళ్ళ డాటర్ ఫోటోని చూపించి చెప్తుంది, తినే నా కూతురు చాలా బ్రిలియంట్, స్కూల్లో కూడా చాలా మెడల్స్ అన్ని తీసుంది అని ఏమైతే అంటుంది. కానీ ఇప్పుడు తను చనిపోయింది, దానికి ఒక రీజన్ నేను కూడా ఉండిపోయాను, తన ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను కూడా సాల్వ్ చేసి ఉండాలి, కానీ అదేది పట్టించుకోకుండా వదిలినే ఇవంతా జరిగింది అని చెప్పి తనైతే ఫీల్ చేస్తూ ఉంది. చెప్తుంది, సంతేని హోమ్ అరెస్ట్ చేసి పెట్టారు, దీన్ని మనం వదిలిపెట్టకూడదు, రండి వెళ్దామని చెప్పి తనైతే అంటుంది. అండ్ వీళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్తో సంతే వాళ్ళ హోమ్కి అయితే వెళ్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళ డాడ్కి మ్యాటర్ చెప్తున్నారు, ఇలా చూడండి, 18 years అబ్బాయిని మీరు ఇలా హోమ్ అరెస్ట్ చేయడం తప్పు. ఇలా చూడండి రా, ఎవర్రా హోమ్ అరెస్ట్ చేసింది, అతను నా కొడుకు అని చెప్పేసి ఇతనైతే అంటున్నాడు. సో లోపలికి వచ్చి చూస్తే సంతే అయితే ఉన్నాడు. పార్క్కి చెప్తున్నాడు, ఏంట్రా అన్నీ ఓకేనే కదా, నువ్వు బాగున్నావు కదా అని చెప్పేసి అతనైతే అడుగుతున్నాడు. వచ్చిన ముగ్గురిని కూర్చోబెట్టి ప్రెసిడెంట్ అయితే మాట్లాడుతున్నాడు, ఇలా చూడండి, మీ పిల్లల్ని నేను ఫేమస్ చేస్తాను, అండ్ వాళ్ళకి లైఫ్ టైం కావాల్సినంత మనీ, వాళ్ళకి ఏమి కావాలంటే అది అన్నిటిని సెటిల్ చేస్తానని చెప్పి ఇతనైతే మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన సంతే అయితే వాళ్ళ మామ్ దగ్గర మాట్లాడుతున్నాడు, ఏంటి మామ్ ఇక్కడ అనేసి, ఇతను నిన్ను హోమ్ అరెస్ట్ చేశాడు కదా, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాను, నువ్వు నాతో వచ్చే అని చెప్పేసి ఆమె అయితే అంటుంది, లేదు, నాకు డాడ్తో ఉండాలంటేనే ఇష్టంగా ఉంది, అతనే కదా నా గార్డియన్ ఏంజల్ ఎవ్రీథింగ్, సో నేను అతనితోనే ఉంటానని చెప్పేసి మన సంతే అంటున్నాడు. ఇలా ఎందుకు అంటున్నాడో మనకు కూడా అర్థం కావడం లేదు. మినిస్టర్ అయితే కాల్ చేసి మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గరనో ఆ బుక్ నాకు కావాలి, సేఫ్టీ లాక్
ఎక్కడుంది అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ కూడా అతను ఇస్తున్నాడు. అండ్ పక్కనే ఉన్న స్కూల్ చైర్మన్ అయితే చెప్తున్నారు, సార్ మీరైతే భయపడకండి, ఆ బుక్ని నేను తీసుకొని వస్తాను అండ్ ఆ సేఫ్ ప్లేస్కి నేనే వెళ్తానని చెప్పేసి ఇతనైతే అంటున్నాడు. సో అతను చెప్పినట్టే ఆ బుక్ని కూడా తెచ్చేశాడు. దీంట్లోనే కదా కరప్ట్ చేసిన అన్నిటినీ రాసి పెట్టున్నారు. సో ఆ బుక్ని తెచ్చేసాడన్నమాట. అండ్ దీన్ని సైడ్లో నుంచి మన సంతే కూడా నోట్ చేస్తున్నాడు. సో దీనికోసమే అయ్యగారు ప్లాన్ చేశారన్నమాట. కట్ చేస్తే ఇక్కడ మన జో తనైతే ఆ కాఫీ షాప్కి వచ్చి చియోల్ పేరు చెప్తుంది. సో అతను కూడా ఒక బాక్స్ అయితే తీసి పెడుతున్నాడు. ఆ బాక్స్లో ఒక నెక్లెస్ ఉంది అండ్ దాంతో పాటు ఒక చిన్న నోట్ అయితే ఉంది. నేను ఈ నెక్లెస్ నీకు వేసి వదులుదాం అనుకున్నా, కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఈ నెక్లెస్ వేసుకొని నువ్వు కోర్టుకి వస్తావా అని చెప్పి ఆ నోట్లో అయితే రాసి పెట్టుంది. కట్ చేస్తే ఇక్కడ కోర్టులో చూపిస్తున్నారు. సంధ్య వాళ్ళ మామే మాట్లాడుతుంది, మినిస్టర్కి నాకు డివోర్స్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా, అతను అరగెంట్గా ఉంటాడు, ఎప్పుడు చూసినా నన్ను కొడుతూ ఉంటాడు, ఇప్పుడు నా కొడుకుని కూడా కొడుతూ టార్చర్ చేస్తూ ఉన్నాడు, అతన్ని నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఏమంటోంది. సంధ్య వాళ్ళ డాడ్ అయితే అరుస్తున్నాడు, ఏంటి ప్రొటెక్ట్ చేసేది, నువ్వే కదా నేను వాడికి మామ్ని కాదు అని చెప్పేసి మిడిల్లో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడేంటి అమ్మ బొమ్మ అని వచ్చేసావా అని చెప్పి అరుస్తున్నాడు. ఇప్పుడు లాయర్ ప్రెసిడెంట్ దగ్గర అయితే అడుగుతున్నాడు, మనీ లాండరింగ్ భయంకరంగా ఏమార్చున్నారు, దానికి రీజన్ ఏంటో చెప్తారా, ఇలా చూడండి నేను ఇల్లీగల్గా ఏ మనీను సంపాదించలేదు అండ్ నాకు ఒక లెదర్ ఫ్యాక్టరీ ఉంది, దాని ద్వారానే నేను మనీని ఎర్న్ చేస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ సైట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, దాన్ని అడగాలనుకుంటే మీరు ఈ చైర్మన్ అయితే అడగండి అని చెప్పేసి అతని పైన మొత్తాన్ని పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. చైర్మన్కి టెన్షన్ అయిపోయింది, ఏంట్రా మొత్తం నా పైన పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయావని చెప్పి అతను అరుస్తున్నాడు. ఇది ఒక సైడ్ ఇలా వెళ్తూ ఉండగా జో అయితే చియోల్ ఇచ్చిన నెక్లెస్ అయితే వేసుకొని వస్తుంది. సో మన లాయర్ అయితే లాస్ట్ విట్నెస్గా మన చియోల్ని పిలుస్తున్నాడు. చియోల్ అయితే ఫిక్స్ అయిపోయాడు, కరెక్ట్రా మీరు నాకు మేక్ పెట్టారు కదా, మీకు పెడతాను చూడండి అని చెప్పేసి ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ చెప్తున్నాడు. అండ్ ఇవన్నిటిని మీరు నమ్మరు కూడా, నేను చెప్పిన వేస్టే, ఫ్లాష్ బ్యాక్ ఎందుకు, ఇప్పుడు కొత్తగా ఒక మ్యాటర్ చెప్తాను చూడండి అని చెప్పేసి ఒక ఆడియో రికార్డ్ని అయితే ప్లే చేసి చూపిస్తున్నాడు. అది ఏదో కాదు, వాళ్ళ మామ్ని బెదిరించుంటాడు కదా ఆ రికార్డింగే. అది వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ మన మినిస్టర్ అయితే కోప్పడుతున్నాడు, చూసావా నిన్ను ఆపొద్దే చంపుండాల్సిందిరా, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నేనేం చేస్తానో చూడని చెప్పేసి కోపంతో మాట్లాడుతున్నాడు. కోపంలో అతను ఇది కోర్ట్ అనేది మర్చిపోయాడు. తర్వాతకే గుర్తొస్తుంది, అయ్యో కోర్ట్ కదా ఎక్కువ మాట్లాడేసామేమో అని ఇప్పుడే అర్థమవుతుంది. కోర్ట్ కూడా వీళ్ళకి తగిన శిక్ష అయితే వేస్తూ ఉంది. మన లాయర్ అతనైతే ఎవిడెన్స్ కోసం మన చైర్మన్ వాళ్ళ ఇంటికైతే వచ్చి చూస్తూ ఉన్నాడు. సేఫ్ లాకర్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంది, కానీ మెయిన్గా కావాల్సిన ఆ బుక్, ఆ నోట్బుక్ అయితే లేదు. సో ఇప్పుడు కోర్టులో చూపిస్తున్నారు లాస్ట్ ఇయరింగ్. లాయర్ అయితే చెప్తున్నారు, వీళ్ళు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడాల్సిందే. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఫండింగ్ మ్యాటర్స్ అండ్ చాలా స్టూడెంట్స్ చనిపోయారు అండ్ దాంట్లో చాలామందికి కూడా ఇంజురీ అయ్యి ఉంది. సో ఇవన్నిటికీ కలిపి ఒక శిక్ష వేసి వాళ్ళని కార్లో అయితే ఎక్కిస్తున్నారు, సారీ పోలీస్ వ్యాన్లో అయితే ఎక్కిస్తున్నారు. బయట ఉన్న జనాలందరూ ఎక్స్తో కొడుతున్నారు, ఏంట్రా ఎంత పెద్ద తప్పు చేశారు, సింపుల్గా ముగించేశారా అని చెప్పేసి ఎక్స్తో కొడుతూ ఉన్నారు. అంజు అయితే అడుగుతుంది, ఏంటి సార్ ఇది ఫేర్గా ఉందా ఏంటి, చాలామంది ప్రాణాలు పోయింది, వీళ్ళకి జైలు శిక్ష వేసి వదిలేస్తారా అని చెప్పి తనైతే మాట్లాడుతుంది. పార్క్ వాళ్ళ డాడ్ అయితే చెప్తున్నాడు, బాధపడకండి, ఇప్పటికీ ఈ శిక్ష అయినా పడింది కదా, దాని వరకు హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. కట్ చేస్తే 3 monthsకి తర్వాతకి చూపిస్తున్నారు. మన అత్తగారిని తీసుకొని షాపింగ్కి వెళ్తుంది మన అంజు అయితే. అండ్ ఆమెకి నచ్చిన డ్రెస్ అన్ని తీసిస్తూ ఉంది. నాకు కూడా డ్రెస్ అన్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్త ఏమంటుందంటే అక్కడ ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంటుంది, ఏ అంజు నువ్వు ఈ డ్రెస్ వేసుకో అని చెప్పడంతో తను కూడా ఫస్ట్ నో అనే ఉంటుంది, బట్ కొంచెం ఫోర్స్ చేసిన వల్ల తనైతే వేసుకొని వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నా కొడుకు ఎందుకు ఇంత
అంత అడమెంట్గా ఉన్నాడనేసి. కడితే నిన్నే కడతాను అని చెప్పి అతను ఆ రోజు ఒక కాళ్ళు పైన నిల్చుకున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు అంత బ్యూటిఫుల్గా ఉన్నావు అంజు. ఇక్కడ కట్ చేస్తే పార్క్ దగ్గరే చూపిస్తున్నారు. న్యూస్లో ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వెళ్తున్నట్టుంది. పక్కనే మన బోక్ కూడా ఉన్నాడు. న్యూస్ ఏంట్రా అంటే మన చైర్మన్ అతన్ని రిలీజ్ చేసేసారన్నమాట. అతను కూడా కార్లో ఎక్కి వస్తూ ఉండగా డ్రైవర్తోనూ అసిస్టెంట్తోనూ అడుగుతూ ఉన్నాడు, ఏంట్రా చెప్పిందంతా కరెక్ట్గా జరుగుతుంది కదా? అవును, ఇతను రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆ బుక్కే. దాంట్లో చిన్న చిన్న వాళ్ళు తప్పు చేసింది మాత్రం రాసి పెట్టలేదు. ఆల్మోస్ట్ బిగ్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసిన తప్పుకి రికార్డింగ్ కూడా ఉందన్నమాట. దానివల్లనే ఇతను ఈజీగా బయటకు వచ్చేసాడు. అండ్ ఈ మ్యాటర్ జైలుకి వెళ్తూ ఉన్న మన డాంగ్ చిల్కి కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే మాట్లాడుతూ ఉంటారు. దాన్ని విన్న డాంగ్ చిల్ అర్థమైపోయిందిరా, వీడు బయటకు వచ్చాడంటే ఫస్ట్ చంపేది అంజు అండ్ హోరా వాళ్ళిద్దరిని కాపాడాలంటే ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి పోలీస్ని డైవర్ట్ చేసి అటాక్ చేస్తున్నాడు. టీచర్ పార్క్ అయితే అంజుకి కాల్ చేసి చెప్తున్నాడు, ఇలా చైర్మన్ అయితే రిలీజ్ అయిపోయాడు కదా, మనం ఏదైనా చెయ్యాలి, నువ్వు మా ఇంటికి రా, అండ్ బాకీ మదర్స్ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పి అతనైతే కాల్ని కట్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మన అంజుని ఎవరో చేపట్టి లాగుతున్నట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ డాంగ్ చిల్ అతనైతే హోరా దగ్గర మాట్లాడుతున్నాడు. హోరా అడుగుతుంది, ఏంటి, ఎందుకు జైల్లో నుంచి పారిపోయి వచ్చావు? నన్ను చూడడం కోసమేనా? అంటే నువ్వేనా నా ఫాదర్ అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంది. లేదు, నేను మీ ఫాదర్ని కాదు. ఈ ఫోటో చూడు, ఇతను నా తమ్ముడు బోమ్, ఇతనే నీ ఫాదర్. ఇతను నాలా కాదు, చాలా స్మార్ట్ ఏంజల్ తెలుసా? అతను అన్నిట్లోనూ గ్రేటే, నాకన్నా అన్నిట్లోనూ అతను గ్రేటే. నేను నీ ఫాదర్ని కాదు అని చెప్పి అతనైతే అంటున్నాడు. అదే సమయానికి బోక్ కూడా అక్కడికి వస్తున్నాడు. సార్ మీరేంటి ఇక్కడ? కానీ మన డాంగ్ చిల్ అదేది పట్టించుకోలేదు. ఇలా చూడు, మమ్మీ చెప్పింది అన్నీ కరెక్ట్గా ఫాలో చేయి, అండ్ స్టడీ ఎక్కువ చేస్తానని చెప్పేసి హెల్త్ని వదిలేపోతావు. నీ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పి డాంగ్ చిల్ అయితే మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ వరకు మన బోక్ని పట్టించుకోనే లేదు. డాంగ్ చిల్ అయితే ఒకడిని కొట్టి అడుగుతున్నాడు, ఎక్కడరా చైర్మన్ ఎక్కడున్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే చైర్మన్ దగ్గర చూపిస్తున్నారు. మన హంజుని కిడ్నాప్ చేసుకొని వచ్చాడు కావచ్చు, అడుగుతున్నాడు, నీకు అసలు ఏం కావాలి? నన్ను జైల్లో పెట్టడమా? ఇలా చూడు, జైలు అంతా ఏమనుకుంటున్నావు, మా అత్తగారిలో లాగా అలా వెళ్తా, ఇలా వచ్చేస్తా. ఇప్పుడు చూడు, పాపం నువ్వే నా చేతిలో చావబోతావని చెప్పేసి అతనైతే ఒక పైప్ను రాడ్ను చేతిలో అయితే తీసుకుంటూ ఉన్నాడు. అక్కడికి మన డాంగ్ చిల్ అయితే వస్తున్నాడు. అండ్ వచ్చిన ఆపోజిట్ రౌడీస్ అందరినీ కొట్టుపడేస్తున్నాడు కూడా. ఇతనైతే మన హంజుని లాక్ చేసుకుంటున్నాడు. ఇలా చూడు, దగ్గరకు వచ్చావంటే ఏమని చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. అతనికి తెలియదు అంజు ఒక సూపర్ లేడీ అని చెప్పేసి. సో అతన్ని లాక్ చేసుకొని కొడుతుంది మన హంజు అయితే. అండ్ డాంగ్ చిల్ కూడా కొట్టడం కోసం వస్తున్నాడు. వెయిట్ చేయి, చాలు, ఇదివరకు చేసిన అన్నిటినీ చాలు, ఇంకా నువ్వు చేస్తానని చెప్పి ఏదైనా అయి నీకు ఏదైనా అవుతే నేను కూడా ఫీల్ అవ్వాలి. డాంగ్ చిల్ అయితే అంటున్నాడు, సారీ, నీకు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేసాను కదా, ఐఎమ్ రియలీ సారీ హంజు అని చెప్పి డాంగ్ చిల్ అయితే అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే చైర్మన్ అయితే అటాక్ చేద్దామని చెప్పి వస్తాడు. మన డాంగ్ చిల్ అయితే అతన్ని పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళి ఒక ఎడ్జ్లో నుంచి కింద పడిపోతున్నారు. పడిన దెబ్బకి ఇద్దరికి భయంకరంగా దెబ్బలు తగులుతుంది. సో మన హంజు అయితే డాంగ్ చిల్ని కొంచెం సేఫ్గా బయటికి తీసుకొని వస్తుంది. చైర్మన్ కూడా అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్పి. ఇలానే చావురా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అదే సమయానికి వైట్ షూస్ వేసుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు. బట్ అతని ఫేస్ అయితే చూపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్లో అయితే బ్రేకింగ్ న్యూస్ వెళ్తుంది. ఏంట్రా అని చూస్తే చైర్మన్ అయితే చనిపోయి ఉన్నాడు. అండ్ అతని హత్య చేసింది ఎవరో తెలియడం లేదు అని చెప్పి. ఇక్కడ కట్ చేస్తే మన హంజుని చూపిస్తున్నారు. సో తనైతే హ్యాపీగా నార్మల్గా కుక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ వాయిస్ ఓవర్లో ఏం చెప్తుందంటే, అందరూ చెప్తారు కదా, మనీ ఉంటేనే పవర్ ఉంటుంది,
లేకపోతే ఎవరు ఏది సాధించలేదని. కానీ మేమైతే దాన్ని మార్చేసామని చెప్పి అంజు అంటుంది. బయట ఒకటే సౌండ్ ఏంటా అని చూస్తే మన జంగుమ బయట బ్యానర్ రెడీ చేస్తూ ఉంది. మన అంజు బాగా కుక్ చేస్తుంది కదా, సో వీళ్ళు ఒక రెస్టారెంటే పెట్టేశారన్నమాట. కట్ చేస్తే బోక్ చాలా ఇయర్స్ తర్వాతకి వాళ్ళ బ్రదర్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాడన్నమాట. బోక్ అయితే అడుగుతున్నాడు, ఏంట్రా డాంగ్ చిల్ ఎలా ఉన్నారు అని. అతనికి ఏంట్రా, అతను ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాడు, బాస్ ఎక్కడున్నా బాసే కదా, అక్కడ కూడా అందరినీ బెదిరిస్తూనే తిరుగుతున్నాడు. అయినా ఓకే, ఫుడ్ ఇచ్చావా, ఆయన్ని బాగా చూసుకున్నావు కదా నువ్వు ఉన్నారుకి. నువ్వు నాకు తమ్ముడా లేకపోతే అతనికా, ఇప్పుడు నేను వచ్చేసాను రా, నువ్వు నాకే తమ్ముడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుతున్నారు. అండ్ అంజు వాయిస్ ఓవర్లో బోక్ ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ అయిపోయాడు అండ్ అతను బాగా చదవడానికి కూడా స్టార్ట్ చేసేసాడు. అండ్ టీచర్ పార్క్ ఇప్పుడు అతను చాలా ఫేమస్, స్టూడెంట్స్ అందరూ అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ టీచర్స్ కూడా ఇప్పుడు ఆయన్ని సైట్ కొడుతున్నారంటే చూడండి. ఇక్కడ మన అంజు అండ్ జంగుమ వాళ్ళిద్దరు షూస్ తీయడానికి వచ్చిన్నారు హోరా కోసమే. సో తనైతే ఒక షూని పిక్ చేసుకుంటుంది, జంగుమ వేరే షూ ఎత్తుకొని వచ్చి చూపిస్తుంది. ఇది సైజ్ పెద్దదిగా ఉంటే ఇది హోరాకి కాదు, ఇది నా డాటర్ అంజుకి అని. ఏంటి కిండల్ చేస్తున్నావా, నేను నీకు మదర్గా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ టీస్ చేసి మాట్లాడుకుంటున్నారు. టీచర్ పార్క్ని చూపిస్తున్నారు, స్టూడెంట్స్తో పాటు పిక్నిక్ వెళ్తున్నారు కావచ్చు. సో సార్ అయితే చెప్తున్నాడు, ఈ పిక్నిక్ అయిన తర్వాతకి మీరు అసైన్మెంట్ అండ్ ప్రాజెక్ట్ అన్నీ రెడీ చేసి ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. స్టూడెంట్స్ కూడా ఓకే సార్ అని చెప్పి కోరస్గా అంటున్నారు. కానీ మన సంతే వేరే బుక్ ఏదో చూస్తున్నాడు. నా క్లాస్లో వేరే బుక్ ఏది చూడకూడదు అని చెప్పి చెప్పడంతో అతను కూడా సైడ్ పెట్టేస్తున్నాడు. అదే సమయానికి మన అంజు కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి నేను లేట్గా వచ్చానా, లేదు మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం, మీరు కూడా కరెక్ట్ టైంకే వచ్చారు అని చెప్పేసి పార్క్ అంటున్నాడు. స్టూడెంట్స్ కూడా హ్యాపీయే, అంజు వీళ్ళతో వస్తుంది కదా. అంజు అయితే బోక్ షోల్డర్ పైన హ్యాండ్ వేస్తుంది. బుద్ధి లేదా నీకు అనేసి అతనైతే అంటాడు. ఏంటి సార్ ఈ పిల్లోడు ఇలా ఉన్నాడు అంటే వాడు పెద్దోడైపోయాడు కదా, సో అలా ఉన్నాడు, మారిపోతాడులేండి. అందరూ వెళ్తూ ఉండగా వాళ్ళందరినీ చూస్తూ మన అంజు అయితే తన వాయిస్ ఓవర్ని అయితే ఇస్తూ ఉంది. ఈ లోకంలో అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు, లవ్ ఒకరిని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ కొందరిని వీక్ చేస్తుంది, బట్ మా మ్యాటర్లో కూడా అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. నా కూతురు హోరా తను సంగతిని లవ్ చేస్తుంది, నాకు సంబంధమే. మౌంటైన్ పైకి వచ్చిన స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అందులో మన సంగతే అండ్ బోక్ వీళ్ళిద్దరు అయితే ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సంగతే అయితే హోరాని చూస్తున్నాడు, బోక్ అయితే మన అంజుని చూస్తూ ఉన్నాడు. సంగతే అయితే చెప్తున్నాడు, హోరా కూడా వాళ్ళ మామ్ లాగా చాలా స్ట్రాంగ్ అయిందిరా కదా, నీకు ఈ లవ్ డ్రీమ్ ఏదైనా ఉందా ఏంటి? నీకు ఆ రెండు లేదు, కానీ నాకైతే ఉంది. లవ్ అయితే హోరా, డ్రీమ్ అయితే లాయర్ ఎందుకంటావా, ఆ బుక్ని కనిపెట్టాలరా, ఆ బుక్లో ఇంకా చాలా కరప్టెడ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళని బొక్కలో పెట్టాలనేదే నా ఎయిమ్ అని చెప్పేసి సంగతే అంటున్నాడు. బోక్ ఏమంటాడంటే, ఈ లవ్ ఏమో నాకు తెలియదు కానీ ఒక డ్రీమ్ అయితే ఉంది అని చెప్పేసి అంజుని చూసి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన అంజు దగ్గరికి పార్క్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటి వ్యూ బాగున్నట్టుంది? అవును, సో స్ప్రింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అవును, ఈ స్ప్రింగ్ సీజన్ వెళ్ళిన తర్వాతకి వింటర్ సీజన్ వస్తుంది, ఆ తర్వాతకి రైనీ సీజన్, ఇలా సీజన్స్ అయితే మారుతూ ఉంటుంది కదా. అవును, మారుతూనే ఉంటుంది, కానీ మారంది ఏంటో తెలుసా, లవ్. మీలాంటి మదర్స్ ఇచ్చే లవ్ ఎప్పటికీ మారదు కదా. మదర్స్ మాత్రమే కాదు, డాడ్స్ కూడా, వాళ్ళ లవ్ కూడా ఎప్పటికీ మారదు. మనం ఉన్న ప్లేస్లో మనకు ఆపోజిట్గా ఏదైనా జరగచ్చు. మనం చాలా ఇష్టపడిన పర్సన్స్ కూడా కొన్నిసార్లు మనకే ఆపోజిట్గా మాట్లాడతారు, కానీ అప్పుడు కూడా మనకు కావాల్సింది ఒక నమ్మకమే. ఫైట్ చేసి గెలవగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటే చాలు, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా గెలుస్తాం అంతే. మరి మాట్లాడుతూ ఉండగానే స్టూడెంట్స్ అందరూ సార్ రండి పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి అందరూ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నారు. ఒక మంచి డ్రామా ఇలా అయితే ఎండ్ అవుతుందన్నమాట. పర్సనలీ ఈ డ్రామా నాకు చాలా ఇష్టం, నా స్టైల్లో ఈ డ్రామాని నరేట్ చేశాను, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా. సో వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో ఆహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.